విశాఖలో సంచలనం రేకెత్తించిన రౌడీ షీటర్ అనిల్ హత్య కేసులో మిస్టరీని ఛేదించారు పోలీసులు. 2011లో జరిగిన జంట హత్యలకు ప్రతీకారంగానే అనిల్ ప్రత్యర్థులు మర్డర్ చేసినట్లు పోలీసులు చెబుతున్నారు. ప్రధాన నిందితుడు చిట్టిబాబు సహా 9 మందిని అరెస్ట్ చేశారు. మరో 3 పరారీలో ఉన్నారు. హత్యకు ఉపయోగించిన ఆయుధాలు, ఆటోను స్వాధీనం చేసుకున్నారు. మర్డర్ కు ప్లాన్ చేసిన 11 మందిలో 3 రౌడీ షీటర్లు ఉన్నట్లు చెప్పారు. మెరుగు రాజేష్ అని ఎవరైతే చంపేసినారో కంచరపాలెం కేసులో వాళ్ళ ఓన్ బ్రదర్ ఉన్నాడు మెరుగు చిట్టి. వీళ్ళందరూ కూడా అనిల్ ద్వారా రకరకాల డిఫరెంట్ అకేషన్స్ లో వీళ్ళందరూ కూడా అనిల్ ద్వారా హరాస్ చేయబడ్డారు. వీళ్ళందరూ కూడా అనిల్ పైన ఏదో విధంగా అటాక్ చేసి అతన్ని తప్పించాలి అన్న ఒక దృక్పథంతో వీళ్ళందరూ కూడా కలిసి ఉన్నారు. సో ఇదొక టైంలో 8 రాత్రిన ఈ బప్పి తర్వాత మధు తర్వాత ఈ చిట్టి ఎవరైతే టీం ఉన్నారో 8 మంది వీళ్ళందరూ కూడా కలిసి ఒకరొకరు మాట్లాడుకొని అనిల్ అల్లిపురం ఏరియాలో ఉన్నాడని తెలుసుకొని వీళ్ళందరూ కూడా మొట్టమొదటిగా 3 వచ్చారు. తర్వాత కిరణ్ సిగ్నల్ ఇవ్వంగా మిగతా ఈ చిట్టి టీం అంతా కూడా వచ్చి అనిల్ని అక్కడ దారుణంగా హతమార్చడం జరిగింది. సో సబ్సిక్వెంట్ గా మనము ఒక 2 మాత్రము అదే రోజు పట్టుకోవడం జరిగింది. ఎవరైతే 9 మంది అక్యూజ్లు ఉన్నారో మిగతా కొంతమందిని కూడా మనము నక్కపల్లి ఏరియాలో అక్యూజ్ ని అరెస్ట్ చేయడం జరిగింది. వీళ్ళందరినీ కూడా నక్కపల్లి ఏరియా ప్రొడ్యూస్ చేయడం జరిగింది. వీళ్ళందరినీ కూడా వీళ్ళ దగ్గర నుంచి ఈ అఫెన్స్ యూజ్ చేసిన రాడ్స్ తర్వాత సో ఆ కత్తులు, వేట కత్తులు ఇవన్నీ కూడా రికవర్ చేయడం జరిగింది. ఇవన్నీ కూడా మేము నిన్నటి రోజు అరెస్ట్ చేసి ఈ రోజు ప్రొడ్యూస్ చేస్తున్నాం జ్యుడిషియరీ ముందు.